హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు టారా. సరే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే బోనాలు అయితే ఎలా జరుపుకున్నారో చూడడానికి అయితే మనమైతే బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఈ 10 days నాకు ఫుల్ ఫేవర్ వచ్చింది. అందుకని నేను వీడియో అనేది చేయలేదు, ఇప్పుడు కూడా సహకరించట్లేదు. బట్ చాలా రోజులు కదా వీడియో పెట్టి, అందుకనే నేను వచ్చాను, బయటకు వచ్చాను. చూసేద్దాం ఎలా ఉందో. మనమైతే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, అక్కడైతే బైక్ వాళ్ళతో రిపేర్ అయిపోయింది, రిపేర్ చేసుకున్నారు. సరే ఫ్రెండ్స్, అలా ముందుకు వెళ్ళి మనం చూసేద్దాం బోనాలు అయితే ఎలా జరుపుకుంటున్నారో. చూడండి, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనేది. కానీ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ లేదు, కొంచెం తక్కువ ఉంది. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చా కదా, అక్కడైతే చాలా ఎక్కువ ఉంది. ముందెలా ఉందో చూసేద్దాం, ట్రాఫిక్ అయితే ముందెలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే నేను బ్రిడ్జ్ అయితే దిగిపోయాను, ఆల్మోస్ట్ దిగిపోయాను. బ్రిడ్జ్ మీద అయితే ఎటువంటి ట్రాఫిక్ అనేది లేదు. బట్ ట్రాఫిక్ లేకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. చూడడానికి మనం వెళ్ళడానికి కూడా చాలా చిరాకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఎంత ట్రాఫిక్ ఉందో ఆ రూట్లో. అలా మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ప్లేస్ వచ్చేసి ఇక్కడ చాలా ఇదిగా ఉంది, అంటే చాలా చల్లగా వేస్తుంది. వర్షం పడినట్టు లేదు. ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు పక్కన బ్రిడ్జి కింద. మనం పక్కనే చూసుకుంటే మనకనేది ఇది చాయ్ పత్తి అనేది దొరుకుతుంది. చాలా ఫేమస్ ఇక్కడ వచ్చేసి భరత్నగర్ బ్రిడ్జి పక్కన చాయ్ పత్తి. మీరు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. సరే ఫ్రెండ్స్, అలా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బోనాలు అనేది ఎంత ఇదిగా చేస్తున్నారో వీళ్ళు వచ్చేసి. ఆల్రెడీ బ్యానర్స్ అన్నీ కట్టించారు. చూడండి ఫ్రెండ్స్, నా బండిలో ఆయిల్ అనేది అయిపోయింది. ఆయిల్ అనేది వేసుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేను ఆయిల్ అనేది వేసుకున్నాక ఇక్కడ చూడండి, స్క్రీన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది, మనకి యూకేలో ఉన్నట్టు. అలా అయితే ఇక్కడ పెట్టారు, చాలా బాగా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను ఆయిల్ అనేది వేసుకుని బయటకు వచ్చాను. బయటకు వస్తే నాకైతే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, బీభత్సంగా ఉంది. నేనైతే నేను బోనాలు చూడడానికి బయటకు వచ్చా, కానీ ఈ ట్రాఫిక్ అయితే నాకైతే చాలా ఘోరంగా కనిపించింది. అంత దరిద్రంగా ఉంది ఈ ట్రాఫిక్ వచ్చేసి. నేను ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు. చాలా దరిద్రంగా ఉంది ట్రాఫిక్ వచ్చేసి. చూడండి, అలా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ మనం మియాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మియాపూర్ పక్కనైతే వీళ్ళైతే అమ్ముతున్నారు, ఏదో పెట్టి తక్కువ రేటు ఉంటాయి అనుకుంటా. చాలా తక్కువగా అమ్ముతారు వీళ్ళు వచ్చేసి. కానీ ఐటెం అయితే కొన్ని రోజులు ఉంటుంది, మనం చూసుకుని బట్టి ఉంటుంది. ఐటమ్స్ అనేవి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. చూసుకొని అయితే కొనుక్కోండి ఐటమ్స్ వచ్చేసి. సరే ఫ్రెండ్స్, అలా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను ఎందుకు రా బాబు బయటకు వచ్చానని నాకైతే అనిపించింది. అంత ట్రాఫిక్ ఉంది. నేనైతే భరత్ నగర్ నుంచి మియాపూర్ రావడానికి అయితే నాకు మినిమం 1.5 hour అయితే పట్టింది బైక్ మీద. అంత ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ అయితే 10 నిమిషాలు వచ్చేస్తా. బట్ నాకైతే 1.5 hour అయితే పట్టింది. నాకైతే ఎందుకు బయటకు వచ్చానో అని కూడా అనిపించింది. అంత హెవీగా ట్రాఫిక్ ఉంది. కదలడానికి కూడా బండి పక్కన పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి. ఎందుకంటే అందరూ బోనాలు జరుపుకుంటున్నారు కదా, అందుకనే అనుకుంటా. ఎవరు పడితే వాళ్ళకి సెలవులు కదా, సెలవులు ఇచ్చేసారు కదా ఆల్రెడీ 2 days. అందుకనే వీళ్ళన్నది అయితే బయటకు అయితే వస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది. ఈ సందులో కూడా వచ్చా, ఈ సందులో కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చూడండి, అక్కడ బళ్ళు అయితే ఆగిపోయాయి. బళ్ళు అయితే అక్కడ ఆపేశారు. అక్కడ మియాపూర్ మెట్రో వచ్చేసి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే. నాకైతే లొకేషన్ అయితే బాగుంది, కానీ ఈ ట్రాఫిక్ వల్ల నాకైతే చాలా ఇబ్బంది ఉంది. అందులో ఒకటి నాకు వచ్చేసి బాగాలేదు, ఒకటి అనవసరంగా బయటకు వచ్చి అనిపిస్తుంది. చూడండి, ఇంకా నా దాటి వచ్చేసరికి ఇంకా 20 minutes అయింది. మనం అలా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో, బోనాలు అయితే ఎలా జరుపుకుంటున్నారో. ఇక్కడైతే ఇటుపక్క అయితే అంత ఇదిగా లేదు ఫ్రెండ్స్, మియాపూర్ వైపు అయితే. నేను అటుబాబు అయితే చూశాను, సికింద్రాబాద్, ఇంకొచ్చేసి భరత్ నగర్,
ఎర్రగడ్డ. అటువైపు అయితే చాలా ఇదిగా చేస్తున్నారు బోనాలు వచ్చేసి. ఇటువైపు కూడా చేస్తారు, వాళ్ళు గల్లీలు చేసుకుంటారు అనుకుంటా. అటువైపు అయితే ఇంకా బాగా చేస్తున్నారు. మనం పటాన్చెరు దగ్గరికి వెళ్ళి చూద్దాం అటువైపు ఎలా ఉంటాయో బోనాలు వచ్చేసి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను దానివల్ల బయటకు అనేది వచ్చాను ఎలా చేస్తున్నారని చూడడానికి. అంటే వీడియో పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది కదా, నాకు బాగాలేదు, అందుకని ఇన్ని రోజులు అయితే నేను వీడియో అయితే పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మియాపూర్ వైపు అయితే ఇక్కడ బిల్డింగ్స్ అయితే కొడుతున్నారు కొత్తగా అయితే. ఎక్కడ పడితే అక్కడే బిల్డింగ్స్ అయితే లేపేస్తున్నారు, నచ్చిన ప్లేస్లో దొరికిన ప్లేస్లో బిల్డర్స్ వచ్చేసి. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోయి చూద్దాం. ఆ బిల్డింగ్ కొనుక్కోవాలని కూడా మనకాడైతే కొందరు కదా డబ్బులు ఉండవు, అంత కాస్ట్లీ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి 2 crores 3 crores అంతే. చెవులు కొనుక్కుంటారు చెప్పండి, సాఫ్ట్వేర్ తప్ప డాక్టర్స్ తప్ప ఇంకెవరైతే కొనుక్కోలేరు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేనైతే వచ్చేసాను పటాన్చెరు దగ్గరికి. చూసుకోండి, మనమైతే బిహెచ్ఎల్ లోనికి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే అటువైపు వెళ్తే ఇంకా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది, బట్ అందుకనే నేనైతే ఇటువైపు అయితే వచ్చేసాను. ఇటువైపు కూడా పర్లేదు, కొంచెం పీస్ఫుల్గా ఉంది, అందుకని నేనైతే ఇటువైపు వచ్చాను. ఇక్కడైతే అంత ఇదిగా బోనాలు అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇటువైపు వచ్చేసి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, బట్ మార్నింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇటువైపు అయితే చేయట్లేదు. అటువైపు అయితే బ్యానర్స్ కట్టి అన్నీ కట్టి చాలా ఇదిగా చేస్తున్నారు బోనాలు వచ్చేసి. కూకట్పల్లి అటు సైడ్ అయితే చాలా బాగా చేస్తున్నారు, మోసపేట చాలా బాగా చేస్తున్నారు. ఇటువైపు అయితే అంత ఇదిగా చేయట్లేదు, చేసుకుంటారు, బట్ నాకు తెలిసి కొన్ని దగ్గరలో చేసుకుంటారు అనుకుంటా. సరే ఫ్రెండ్స్, అలా లోనికి వెళ్తే మనం వెళ్ళి చూద్దాం ఇంకెక్కడ చేస్తున్నారో చేయట్లేదు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకైతే కొత్తగా అయితే జెండాలు అయితే పాతారు. ఏం జెండా అయితే నాకంటే అర్థం కావట్లేదు, అది బిహెచ్ఎల్లోన. చూడండి, చాలా బాగున్నాయి జెండాలు వచ్చేసి, చాలా బాగున్నాయి. బట్ బిహెచ్ఎల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, అందుకని బిహెచ్ఎల్ అనేది పెట్టున్నారు ఇక్కడ. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బిహెచ్ఎల్ అనేది ఉంది ఇక్కడ జెండా పైన. చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు వచ్చేసి బీచెస్ వైపు వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉండడానికి, అంత బాగుంటుంది. చూడండి అక్కడ ఎంత చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ బిహెచ్ఎల్ వాళ్ళు. ఇలాంటి ప్లేసెస్ ఉంటే చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, మనకి గాలి అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి. మనం ఆ సిటీలో వెళ్ళి కొట్టుకునే వాళ్ళ గొళ్ళుతో అదొక ఇదిగా ఉంటుంది మొత్తం వచ్చేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ పక్కన వచ్చేసి లైట్లు వెలుగుతున్నాయి కదా, ఎక్కడైతే షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి అప్పుడప్పుడు వచ్చేసి, సినిమా షూటింగ్స్ అయితే చేస్తుంటారు ఇక్కడ వచ్చేసి. నేనైతే చాలాసార్లు అయితే చూశాను సినిమా షూటింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బోనాలు అనేది జరుపుకుంటున్నారు. ఇక్కడ గుడి దగ్గర ఏదో జరుపుతున్నారు బోనాలు అనేది, అట్లా స్టార్ట్ అయితే చేస్తున్నారు రేపటి కోసం. చూడండి, ఇక చాలా బాగా చేశారు అక్కడ డెకరేషన్ అయితే. రేపైతే చూడాలి. సరే ఫ్రెండ్స్, మీరైతే నాకు సపోర్ట్ అయితే చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.